నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జగన్మోహన్ రెడ్డి పైన కొన్ని కీలక కామెంట్స్ చేశారు. అప్పుడప్పుడు రాష్ట్రానికి వచ్చే జగన్మోహన్ రెడ్డికి ఏం తెలుస్తుంది, తుఫాను సమయంలో ప్రభుత్వం ఏ విధంగా రాష్ట్ర ప్రజల సమస్యలు తీర్చిందో అని చెప్పి ఆయన ఎద్దేవా చేశారు. అసలు దీన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అరిసిమెల్లి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కృష్ణా జిల్లాలో పర్యటించిన సంగతి మనకు తెలిసిందే సార్. మరి ఆయన రైతు సమస్యల గురించి, అసలు ప్రజా సమస్యల గురించి రాష్ట్రాన్ని గాలికి వదిలేశారు, కూటమి ప్రభుత్వం పట్టించుకోవట్లేదంటూ ఆయన విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కొన్ని కామెంట్స్ పైన స్పందించారు. అసలు అప్పుడప్పుడు రాష్ట్రానికి వచ్చే జగన్మోహన్ రెడ్డికి ఏం తెలుస్తుంది, మేము తుఫాన్ సమయంలో ప్రభుత్వం ఏ విధంగా స్పందించిందో అని చెప్పి లోకేష్ గారు చేసినటువంటి కామెంట్స్ పైన మీ అభిప్రాయం? జగన్మోహన్ రెడ్డి బట్ట తడిసింట్లు అంటారు కదా, వర్షం ఒకసారి జస్ట్ అలా కళాప్ చేయాలి వెళ్ళిపోద్ది, అలా దాన్ని బట్ట తడి చినుకులు అంటారు. బట్టలు ఆరేస్తే బట్టలు తడిపిసిపోతుంది, అంత పెద్ద వర్షం పడదు. అలాంటి వస్తాడో పోతాడో వెళ్తాడో ఉంటాడో లేదా ఉంటాడో తెలియదు. మొన్న ఇంత తుఫాన్ వచ్చింది, అతను బయలుదేరటం నాకు విమానాలు ఏమన్నాడు. విమానం ఉన్న తర్వాత వచ్చిన తర్వాత అక్కడికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి పోయాడు. దానికి కారణం అందరూ ఏమనుకున్నారు, వచ్చాడు ప్రెస్ మీట్ పెట్టాడు, వాళ్ళు ఏదైనా ఫీల్డ్కి వెళ్తాడేమో విజిట్కి అనుకున్నారు. అక్కడ ఈ జోగి రమేష్ కేసు ఉంది కదా, అతను అరెస్ట్ చేస్తాడని అతను కొంచెం సూచాయిగా అతనికి సమాచారం ఉండి ఉంటుంది. పట్టుకుంటే మళ్ళీ మనం ఏం చెప్తాడో మనకు సోదాలు అవి ఉంటాయేమో అని చెప్పేసి ఇప్పుడు ఉన్న సీడీలు పెన్ డ్రైవ్ పెట్టుకుని పోయాడు, ఫైల్స్ అయ్యి. మళ్ళీ వచ్చాడు, వచ్చి ఫ్యాంట్ మడ పెట్టుకుని దిగి పొట్ట వచ్చింది, కంకెలు వచ్చినాయి, ఊరికి పోయినాయి అని చెప్పేసి రాష్ట్రంలో ఎక్కువ వరి పంట నష్టం కలిగింది కోనసీమ జిల్లాలో, డెల్టాలో, కృష్ణా గోదావరి డెల్టాలో. అతను పెడ నియోజకవర్గం వచ్చారు అండి. అక్కడికి వేరే వేరే చోట్ల నుంచి కూడా రైతులు ఆళ్ళే తీసుకొచ్చి పెట్టారు. ఇక్కడ ఒక ప్రజాస్వామ్యం, ఒక బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ కనిపిస్తుంది. పరదాలు కట్టుకుని చెట్లు కొట్టించి ప్రజలకు తన ముఖం చూపించకుండా, ప్రజల ముఖం తను చూడకుండా వ్యవహరించి, ఒక్క బటన్ నొక్కుతున్నప్పుడు ముఖం చూపించినట్టు మెరిగితే కన్నట్టు వెళ్ళిపోయేవాడు. అలాంటి వాడిని ప్యాంటు ఎప్పుడన్నా ఇలాంటి విపత్తులు వస్తే ఆమడ దూరంలో ఉండి సెట్టింగ్ చేసి వరి పొలంలో కూడా రెడ్ కార్పెట్ వేసుకుని స్టేజ్ కట్టుకుని కలుసుకుని వాడిని వరి పొలంలో దింపారు, బురదలోకి బాడిలోకి దించారు జనం. అంటే ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం అది. వచ్చాడు లేదా అన్నమయ్య ప్రాజెక్ట్ అప్పుడు, తర్వాత అప్పుడు తుఫాన్ అప్పుడు ఏం చేశాడు, అతను స్టేజ్ పెట్టుకుని మాట్లాడాడు. వాళ్ళు ఏం చేశాడు, ప్యాంట్ పైకి మాట పెట్టుకుని కాళ్ళు ఇంత లాంగ్ వాసిపోయి ఉన్నాయి. మరి ఎక్కడ తిరిగి వచ్చాడో తెలియదు, తిరిగి చంద్రబాబు నాయుడు గారు లండన్ వెళ్ళాడు, లోకేష్ గారు ఆస్ట్రేలియా నుంచి వచ్చి క్రికెట్ మ్యాచ్ చూడడానికి వెళ్ళాడు. ఇక్కడ రాష్ట్రంలో తుఫాను వచ్చింది, రైతులందరూ విపరీతంగా పంట నష్టపోయారు, అల్లకల్లోలం అయిపోయింది, ఇక్కడ పట్టింపు లేదని మాట్లాడుతుంది. నిజంగా ఎంత సిగ్గు లేని మాట అంటే, మనం ఏం మాట్లాడుతున్నాం దానికి కనీసం 1000కి 1% అందులో వాస్తవం ఉండాలనేటువంటి ధ్యాస కానీ జ్ఞానం కానీ అతను లేదు. ఈ రాష్ట్రంలో ప్రజలందరూ చూశారు, తుఫాను వచ్చినప్పుడు వీళ్ళు ఎలా మానిటరింగ్ చేశారు, అప్రమత్తం చేశారు, అధికారులు ఎలా పరిగెత్తించారు, ప్రజలను ఎలా తరలించారు పునరావాస కేంద్రాలకి, ఎలా ముందు జాగ్రత్త తీసుకున్నారని ప్రజలు కూడా అనుకున్నారు. ఎంత అతి జాగ్రత్త ఎందుకు తీసుకుంటారని చాలామంది అనుకున్నారు. దానివల్ల ప్రాణ నష్టం తగ్గింది 0%, ఆస్తి నష్టం తగ్గింది. అనేక తుఫాను వల్ల దానివల్ల వచ్చిన ప్రధాన నష్టం కంటే సైడ్ కొన్ని నష్టాలు ఉంటాయి, అలాంటివన్నీ కూడా అరికట్టబడతాయి. పంట నష్టం అనేటువంటి దాని బాధ్యత. దానికి కూడా ఎప్పటికప్పుడు అంచనాలు వేసి ఎన్యూమరేషన్ చేసి కేంద్రానికి నివేదిక పంపించి అక్కడి నుంచి సహాయం తీసుకోవడానికి ఏర్పాట్లు చేశారు. ఈ తుఫాను వాతావరణం అలా ఉండగానే ఏరియా సర్వే చేసాడైనా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అందరూ కూడా ఫీల్డ్లోకి వెళ్ళారు, చూసి వచ్చారు. దానికేమో వీళ్ళు ఫోటో షూట్లు అన్నీ అయ్యాము. మరి ఎత్తం చేసిన పని ఏంటన్నా, ఇక్కడ ఎలక్ట్రాన్లు విక్రయించే ముందు ఇంకా ఎక్కువ చేయమని అడుగున్నాడు. అంతేగాని అలా అసలు చేయలేదు. అతను క్రికెట్ మ్యాచ్ చూస్తున్నాడు అంటే
క్రికెట్ మ్యాచ్ చూడటానికనే దీనికి సంబంధం ఉంది అసలు. నువ్వు దొంగలు పడ్డ 6 నెలలకి తుఫాను వెళ్ళిపోయి 15 రోజులు వచ్చావు. వచ్చి వాళ్ళ గురించి మాట్లాడుతున్నావు. ఆ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ఇంకా 2-3 ఉపద్రవాలు అయిపోయిన తర్వాత అన్నిటిని అడ్రస్ చేసేది. కాశీబుక్లో ఒక ప్రైవేట్ దేవాలయంలో తొక్కిసలాగా జరిగిపోయి పడిపోతూ మొత్తం మంత్రివర్గం కదిలింది అక్కడికి. లోకేష్ గారు స్వయంగా వెళ్ళాడు అక్కడికి. బాధితులందరినీ, చనిపోయిన మృతుల కుటుంబాలకి, బాధితులకి, గాయపడిన వాళ్ళకి వాళ్ళందరినీ కూడా ఈ ఉపశమనం కనీసం ఓదార్పు. నువ్వేం పీకు, నువ్వు వెళ్ళేవా కనీసం? అంటే నీ సేవ గబగబా దానం అయిపోయి ఇది దొరకమన్నా. ఇతను వీళ్ళు ఎలా మాట్లాడుతున్నాడు అతను. ఈ లోపల జోగి అరెస్ట్. మరి మామూలుగా జైలుకి వెళ్ళి వచ్చి కూడా పరామర్శలకి. మరి జోగిని ఎందుకు పరామర్శలేదు? ఈ కల్తీ మద్యం వాళ్ళకి పరామర్శలేదు, లెక్కర్ స్కామ్ కూడా పరామర్శలేదు. అంటే నీకు గిల్టీ ఉంది అక్కడికి వెళ్తే కాబట్టి నేను కూడా లోపల పెడతారేమో భయం. అని చూడటానికి వెళ్ళి కొన్ని బాగా వచ్చారా అని చెప్పి కూర్చోబెట్టారు. ఏం చేస్తాడు అతను వదులు లోపల. ఇంకో పక్క ఇవన్నీ చేసుకుంటా చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రైవేట్ కార్యక్రమం వాళ్ళు మిస్సెస్కి ఒక అవార్డు వచ్చింది, గోల్డెన్ పీకాక్ అవార్డు. లండన్లో అత్యున్నత స్థాయి పురస్కారం. అక్కడికి ఆయన వెళ్ళారు. అలా వెళ్ళి మనం ఏదో మా ప్రైవేట్ పని మీద వచ్చాం అని ఊరుకోలేదు. హిందూజా కంపెనీతో మాట్లాడుకుంటారు. భారీ పెట్టుబడులకి పెట్టడానికి ఆహ్వానించారు. రేపు సిఐఏ సదస్సులో చాలా ఒప్పందాలు జరుగుతాయి. అది అయిన వెంటనే లోకేష్ గారు చెప్పారు, బిజీ షెడ్యూల్తో తిరిగాము అని ఇంట్లో పడుకోకుండా పార్టీ కార్యాలయానికి వచ్చాడు. 5-6 వేల మంది ఆ దర్బార్లో ప్రజలను కలుసుకున్నాడు. నిలువుగా ఆళ్ళ మీద నిలబడి. అంటే ఎంతమంది ఆ పిటిషన్ పట్టుకుని వస్తున్నారో ఆయన కొంత ఆగ్రహం చెందాడు కూడా. ఇంతమంది వచ్చారంటే మన ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, నియోజకవర్గాల్లో మీరు దర్బారు నిర్వహించాలి కదా, ఈ స్థానికంగానే ఈ సమస్యలు ఎందుకు పరిష్కారం చేయట్లేదు అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమైంది. అంతమంది ప్రధాన కార్యాలయానికి వస్తున్నారంటే జిల్లా కార్యాలయాల్లోనూ, ఎమ్మెల్యేల కార్యాలయాల్లోనూ ఎందుకు ఈ పిటిషన్ను స్వీకరించట్లేదు, ఎందుకు పరిష్కారం చేయట్లేదు అనే ప్రశ్న వస్తుంది కదా. నేను అఫ్సార్ రాజేష్ గారు పొద్దున్న కథనం రాశాడు, సాయంత్రం లోకేష్ గారు ఇదే మాట్లాడారు. మరి ఇంకా 2-3 సందర్భాలు మాట్లాడాడు నేను. కొంతమంది వైసీపీ నాయకులు వాళ్ళు నేరం చేసి తప్పులు చేసి కులం కార్డు తీసుకుంటే పార్టీలో ఉన్న కుల నాయకులు ఎందుకు డిఫెండ్ చేయట్లేదు, ఎందుకు మాట్లాడలేదు పార్టీతో. అలాగే సుబ్బానాయుడు గారి గురించి, కావ్యకృష్ణారెడ్డి గారి గురించి ఓరెత్తిపోయింది, వాట్సాప్లో తిరిగింది, వైరల్ అయిపోయింది. కావ్యకృష్ణారెడ్డి గారి మీద అక్కడ లోకల్గా ఉన్న కేడర్ ఆయన పరామర్శకెళ్తే తినన్నాడు, తిరగబడ్డారు. ఆ పరిస్థితి ఎందుకు తెచ్చుకుని సంవత్సరం తిరగకుండా ఒక ఎమ్మెల్యే ఆయన వైసీపీ నుంచి వచ్చాడు. సుబ్బానాయుడు గారి సీటు ఆయనకి ఇచ్చారు. మరి అది ఆ విశ్వాసం ఉండాలి కదా. ఇప్పుడు సుబ్బానాయుడు గారు అతనికి ఒక ఎవరో ఇన్ఛార్జిగా ఉన్నవాళ్ళు పార్టీని 5 సంవత్సరాలు నడిపిస్తారు, డబ్బులు వచ్చి పెట్టుకుంటారు. క్షేమాలు పెట్టిన పొట్టలో పాము దూరినాడు ఎవరిని వచ్చేస్తే తీసుకుపోయి ఆయన ఇచ్చేస్తారా? వాళ్ళకి ఏమైనా ఖర్చు ఇవ్వాలి, అది సహజం. ఇప్పుడు మీరు షాప్ పెట్టుకుంటారండి, అది నాకు కావాలని వస్తాడు, గుడ్డి బిల్లు ఇవ్వాలి, మీరు పెట్టిన ఖర్చు ఇవ్వాలి కదా. అంతే, ఇది నీ వ్యాపారమే. నువ్వు వ్యాపారంలో చూస్తున్నాడు, వ్యాపారంలో నోరు మూసుకుని ఇచ్చేసి అయినా సరే పార్టీని కాసుకోవాలి. నీకు అక్కడ స్థానం కావాలడం కోసం నువ్వు అతని బేస్లోకి వచ్చావు, నువ్వు నీకు అది కేటాయించాడు. మరి పార్టీ కేటర్ లేకుండా నువ్వు ఎలా గెలుస్తావు? గెలిచిన తర్వాత నీకు వైసీపీ పాత ఆ దొంగల ముఠా వాళ్ళు అందరినీ తీసుకొస్తే ఎలా కుదురుతుంది? ఖచ్చితంగా వైసీపీ కూడా దొంగల ముఠాయే. వాళ్ళు ఇందులోకి వచ్చినా కానీ శుద్ధులు అవరాలు. తెలుగుదేశం పార్టీలో వచ్చిన మతం వర్షం పోవడం నిర్మాణం వేసుకున్నట్టు కాదు. వాళ్ళు చాలా మార్పు రావాలి, చాలా ప్రయత్నం చేయాలి, వీళ్ళ దగ్గర అవ్వడానికి ట్రై చేయాలి. ఎందుకంటే ఆ 2 కలవు. కృష్ణా గోదావరి కలిసిన ఆ నీళ్లు 2 వ్యత్యాసం కనపడుతూ ఉంటే చూడండి కావాలి. అలాగే వీళ్ళు కలిసిపోతా ఉన్నాయి. అయ్యే కలవట్లేదు పుణ్య నదులు. అలాంటి వాళ్ళు వైసీపీ కూడా వస్తే కలిసిపోతే ఎలా కలుపుకుంటారు? అలా కలుపుకోవాలంటే మీరు చాలా పని చేయాలి. కాబట్టి ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించాడు. నిజమే, ఇది ఒక సమయం, సందర్భం వచ్చింది. తిరువురు ఇష్యూ ఉంది, కఠినమైన చర్య తీసుకోవాలండి. పార్టీయే సుప్రీం, కార్యకర్తే దానికి అధినేత అన్నటువంటిది మీరు గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా సరే. పార్టీ మేము పార్టీ కన్నా మేము అతీతం అనుకోకూడదు.
అలా అనుకున్నాడు ఎవడన్నా సరే ఇవాళే పార్టీకి లోకేష్ గారు ఎలా అన్నప్పుడు వాళ్ళు కోపం వచ్చింది అనుకోండి రాజీనామా చేసి ఇండిపెండెంట్గా నిలబడాలి వాళ్ళు సత్తా ఎడితే అంతే కదండి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.